తండ్రి పేరుతో ఉన్న వైఎస్ఆర్ పార్టీకి కుమారుడే అధినేత. అయితే ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలే అన్న విమర్శలు కూడా ఉన్నాయి. మరోవైపు చూస్తే ప్రాంతీయ పార్టీలలో ప్రజాస్వామ్యం వెతికే ప్రయత్నంను ఎవ్వరూ చేయడం లేదు. గిట్టని వారు ప్రైవేటు లిమిటెడ్ కంపెనీలని అంటున్నా ఆ తరహా విమర్శలను ఎవ్వరూ పట్టించుకోరు కూడా. ఎందుకంటే దేశంలో జాతీయ పార్టీలలో 1-2 మినహా అన్ని పార్టీలు ఆ కోవకు చెందిన వారే కాబట్టి. జగన్ వెంట ఆయన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల కీలక పాత్ర పోషించారు. ఇక వైసీపీ విజయానికి విజయమ్మ, షర్మిల అలు పెరగని తీరులో పోరాటం చేశారు. ప్రత్యర్థుల నుంచి విమర్శలు, వెటకారాలు కూడా ఫేస్ చేశారు. రాజకీయాలకు కొత్త అయినా ఈ చదరంగంలో జగన్ నలిగిపోయారు. ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. ఇదంతా జగన్ కోసమే చేశారు. ఇక ఎప్పుడైతే జగన్ వారికి మధ్య బిజినెస్ ఒప్పందాల విషయంలో వివాదాలు వచ్చాయో వారు విడిపోయారు. అంతటితో ఆగలేదు. కోర్టుల వరకు ఆస్తుల వ్యవహారాలు వెళ్లాయి. దాంతో వైసీపీలో జగన్ ఒంటరైపోయారు. ఒకప్పుడు జగన్ జైల్లో ఉంటే ఆయన కోసం వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన షర్మిల ఇప్పుడు ప్రత్యర్థిగా మారారు. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్ రాజకీయ పతనాన్ని కోరుకున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమికి తన వంతు చెయ్యి కూడా వేశారు. ఇప్పుడు కూడా షర్మిల జగన్ ను టార్గెట్ చేస్తున్నారు. ఇక వైసీపీలో జగన్ తర్వాత ఎవరు అన్నది కూడా తెలియడం లేదు. సొంత కుటుంబీకులను నమ్ముకోవాలని చూసినా ఎవ్వరూ కనిపించడం లేదని జగన్ అంటున్నారు. సో చాలా కాలం తర్వాత ఆయన సతీమణి భారతి పేరు వినిపిస్తుంది. ఇక ఆమె జగన్ కు చేదోడు వాదోడుగా నిలిచారని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు అవే నిజం అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇక వైఎస్ భారతి పార్టీలో చురుకైన పాత్ర పోషించబోతున్నారు అనడానికి ఎన్నో సంకేతాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఇంతకాలం పాలిటిక్స్ కు దూరంగా ఉండాలని భారతి భావించారు. అయితే ఇప్పుడు తన మనసును మార్చుకున్నారని, ఒంటరిగా ఉన్నటువంటి జగన్ కోసం సహాయం చేయడానికి ఆమె రంగంలోకి దిగుతున్నారని టాక్ వినిపిస్తుంది. ఇక మరోవైపు భారతి వైసీపీ కీలక నాయకులతో సమావేశమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక చూస్తే ప్రెజెంట్ ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కామ్ మీద విచారణ సాగుతోంది. ఇందులో జగన్ పాత్ర మీద ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఒకవేళ అనుకోనిది జరిగి జగన్ కనుక అరెస్ట్ అయి జైలుకు వెళ్లాల్సి వస్తే అప్పుడు పార్టీ బాధ్యతలను భారతి చూసుకుంటారని అంటున్నారు. సో అందుకే భారతి ఇప్పటి నుంచే పార్టీ యాక్టివిటీని పెంచారని అంటున్నారు. పార్టీలో ఏం జరుగుతుంది అన్నది ఆమె తెలుసుకుంటున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. అందుకే ఆమె ఇప్పుడు మెల్లగా రాజకీయ అడుగులు వేస్తున్నారా అనేది హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటి వరకు జగన్ వ్యాపారాలలో భాగస్వామిగా ఉంటూ అవన్నీ చక్కబెడుతూ వచ్చిన భారతి ఇక మీదట జగన్ రాజకీయాల్లోనూ భాగస్వామిగా ఉంటారా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.